లక్ష్మణరావు గారు, ఇప్పుడు మీరు వైసీపీ నుంచి దాదాపు ఎలక్షన్ ముందు జాయిన్ అయినట్టున్నారు కదా. అంటే మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మీ వాయిస్ బలంగా వినిపిస్తారు, అందులో నో డౌట్. మీ మీద ఎవరన్నా అటాక్ చేయడం కానీ మిమ్మల్ని ఎవరన్నా బెదిరించడం కానీ జరిగినాయా సార్? బ్రహ్మనాయుడు గారు, నాకైతే థ్రెట్టింగ్ కాల్స్ వచ్చేయండి. థ్రెట్టింగ్ కాల్స్ రావడం వాస్తవం. కానీ మీకు తెలిసిందే, నేను జనసేన పార్టీలో ఉండేటప్పుడు ఎటువంటి థ్రెట్టింగ్ కాల్స్ వచ్చి ఎంతమంది బెదిరించారు. బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు చాలా మంది కూడా నన్ను ఆ పార్టీలో ఉండేటప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. కానీ నేను ఎవరికి భయపడలా. ఇప్పుడు కూడా నేను ఎవరికి భయపడను. ఎందుకంటే బై బర్త్ నేను మాక్సిమం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అభివృద్ధి కోసం, ఆ పార్టీ కోసం నా వంతు 100% కష్టపడడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం ఒక పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీ స్టాండ్, ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా మాట్లాడతాం. ఆ పార్టీ విధానం ప్రభుత్వం అధికారం రావడం కోసం మా ఎంతో కృషి చేస్తాం బ్రహ్మనాయుడు గారు. అలాగే ఈ రోజున ఎన్నో వచ్చినా సరే వాటిని అధిగమిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా నాకు అర్ధరాత్రి 12-1 గంటకి ఫోన్ చేసిన జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు. అలాగే టీడీపీ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. అన్న పార్టీ మారిపోయామని కొంతమంది ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు, ఒక నిమిషం లక్ష్మణరావు గారు, మీకు నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే, అలాంటి ఇబ్బంది ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్లో మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించండి. ఎవరు మీకు ఫోన్ చేశారో వారి ఫోన్ నెంబర్లు ట్రూ కాలర్లో నుంచి వస్తాయి, వారి మీద కేసు ఫైల్ చేయించండి. ఒకవేళ స్థానిక పిఎస్లో కనుక మీ మీద కేసు ఫైల్ చేయించకపోతే మీ వాయిస్ని వినిపించండి. ఇదే ప్రైమ్ 9 మీ యొక్క వాయిస్ని మేము రాష్ట్రం మొత్తం బలంగా వినిపిస్తాం. థ్యాంక్ యూ ఎవర్ సపోర్ట్ బ్రహ్మనాయుడు గారు, ప్రైమ్ 9 గారు. ఈ రోజున రేగుడు లక్ష్మణరావు అనే వ్యక్తి ఇంత స్ట్రాంగ్ గా, ఇంత బలమైన వ్యక్తిగా, ఇంత బలంగా గలాన్ని వినిపించడానికి నాకు మొట్టమొదటిసారిగా ప్రొజెక్ట్ చేసిన ఛానల్ ప్రైమ్ 9 ఛానల్. ప్రైమ్ 9 న్యూస్ ద్వారానే ఈ రోజున రేగుడు లక్ష్మణరావు అంత ఒక బ్రాండ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగడానికి మాత్రం 100% మీ ప్రైమ్ 9 ఛానల్, అలాగే బ్రహ్మనాయుడు గారు మీరు, మీ యొక్క సపోర్ట్ చాలా ఉంది. అలాగే మన CEO గారు వెంకట్రావు గారి సపోర్ట్ చాలా ఉంది. ఎందుకంటే నాకు చాలా జనసేన పార్టీలు ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా మీరు మరి ముందుకు తీసుకెళ్లారు. చాలా విధాలుగా నన్ను కూడా ప్రొజెక్ట్ చేశారు ప్రజల గొంతుకుని వినిపించడానికి. అలాగే ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు ఏంటంటే చాలా మంది జనసేన పార్టీ వాళ్ళు కూడా అన్న పార్టీ ఎందుకు మారిపోయావు, మా పార్టీలోకి వచ్చే మళ్ళీ మన పార్టీలోకి వచ్చాను ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది మనకు బెదిరించి టచింగ్ కాల్స్ చేసిన వ్యక్తులు ఉన్నారు. మనం దేన్ని కూడా సమపాలలో తీసుకున్నాం. మన పార్టీ మారాం, కానీ అది మనం ఏంటనేది పరిస్థితులు ఏంటనేది పక్కన పెడితే, లక్ష్మణరావు గారు ఆ పార్టీ వైసీపీ నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులే ఎవరైతే కిలార్ రోసే గారు ఉన్నారో కొద్దిసేపటి క్రితం రాజీనామా లేఖను కూడా అందించారు. దాదాపు 7-8 సంవత్సరాలు ఆ పార్టీలో ఉంది, 5 సంవత్సరాలు వైసీపీలో పదవులు అనుభవించినటువంటి నేతలందరూ కూడా 1 by 1 వారి దారి వారు చూసుకొని సర్దేసుకుంటూ ఉన్నారు. సో మీకు కూడా మళ్ళీ మీరు జనసేనలోకి వెళ్ళొచ్చు, తెలుగుదేశంలోకి వెళ్ళొచ్చు, బీజేపీలోకి వెళ్ళొచ్చు. సో మీకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. ఎక్కడ ఎవరు ఏ పార్టీకి శాశ్వతం కాదు, కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాక్ స్వాతంత్ర హక్కు ఉంటుంది. దాన్ని బట్టి ఎంత మాట్లాడాలో మనం అంతే మాట్లాడాలి, లేకపోతే చట్టాలు మరి వాటి పని అవి చేసుకుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేదని ఉంటే చక్కగా స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీకున్న సమస్యను అయితే ఎక్స్పోజ్ చేయొచ్చు. మరి ఢిల్లీలో ఈ రకంగా 45 రోజుల్లోనే 30 హత్యలు అనే ఎగ్జిబిషన్ ఏదైతే ఇచ్చారో మరి దానికి సంబంధించి 8 పార్టీలు మద్దతు తెలిపాయని జగన్మోహన్ రెడ్డి గారికి. మరి వారి బాబాయ్ గారి హత్య కూడా టీడీపీ హయాంలోనే జరిగిందనేది మీరే పదే విమర్శించారు. మరి ఆయన ఫోటో కూడా పెడితే బాగుండేదని అనేక మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు ఈరోజు. బ్రహ్మనాయుడు గారు, వాస్తవానికి మరి వివేకానంద గారి హత్య మరి టీడీపీ హయాంలోనే జరిగింది. ఆ రోజున సిబిఐని కూడా రాష్ట్రంలో అడుగు పెట్టినొక్కని చేశారు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎవరు చంపారు వివేకానంద రెడ్డి గారిని? ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అవినాష్ రెడ్డి గారు అవనివ్వండి, భాస్కర్ రెడ్డి గారు అవనివ్వండి, వీళ్ళు నిజంగానే చేస్తుంటే వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు కూడా మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి దోషులు పట్టుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదే ఈ రోజు పాపం వివేకానంద రెడ్డి గారి ఫోటో కూడా ఆయన హత్య జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒక ప్లకార్డు, అది కూడా ఫోటో ఎగ్జిబిషన్లో పెడితే నిజంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున సంతోషపడేవాళ్ళు. వాళ్ళు డిసప్పాయింట్ అవుతా ఉన్నారు. అయ్యే ముందు ఇంట్లో బాబాయ్ గారిని ఆ విధంగా చేశారు కదా, ఆయన ఫోటో ముందు పెట్టి తర్వాత ఈ 30 పైగా హత్యలు అన్నారు కదా అవన్నీ కూడా పెడితే బాగుండేదని అందరూ అనుకుంటా ఉన్నారు. అది ప్రజల అభిప్రాయం. అది ప్రజల్లో ఎన్ని అభిప్రాయాలు ఉంటాయి మేబీ బ్రహ్మనాయుడు గారు. కానీ నేనేమంటానంటే ఖచ్చితంగా రాష్ట్రంలో జరిగినటువంటి నరమేధాన్ని ప్రపంచానికి సాటి చెప్పారు. ఈ రోజున భారతదేశానికి అంతటి కూడా
ఏపీ వైపు చూసేలాగా జగన్మోహన్ రెడ్డి గారు Yeah. చేసినటువంటి అడగండి. ఈ జంతర్ మంత్రుల ధర్నా ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ గా మేము అనుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుల వారు Right. అనుకున్నది జరిగింది ఈ రోజున. రైట్, వస్తానండి. ఆంజనేయుడు గారు ఏదో అడుగుతున్నారు సార్, చెప్పండి. లక్ష్మణ్ బ్రహ్మనాయుడు గారు లక్ష్మణ్ చాలా సిన్సియర్ ఫెలో లాగా ఉన్నాడు, చాలా నిజాయితీగా మాట్లాడుతున్నాడు, ధైర్యవంతుడు. అవును. అటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఏ పార్టీ అయినా కానీ ఎదగాలని నేను కోరుకుంటున్నాను. కానీ మీరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడం, ఎందుకు బాబాయ్ ఫోటో అక్కడ డిస్ప్లే చేయలేదు? అది అప్పుడు కూడా తెలుగుదేశం హయాంలోనే కదా చనిపోయింది. అవును, తెలుగుదేశం మీదే ఆరోపణ వారిది, వారు డిస్ప్లే చేయాలి, మరి డిస్ప్లే చేయలేదు అంటే ఏంటి అర్థం? ఏంటి సరే, ఇప్పుడు పాపం ఇవన్నీ లక్ష్మణరావు గారిని అడిగి ఆయన్ని ఇబ్బంది పెట్టడం మనకి నాకైతే ఇష్టం లేదు. రైట్, అవన్నీ పాపం ఆయన పార్టీలో లేనప్పుడు జరిగినాయి కాబట్టి. రైట్, మళ్ళీ వస్తానండి. చీకటి వంశీదీప్ గారు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్.